హలో బ్రదర్, వెల్కమ్ టు మై ఛానల్ కంటి స్టూడియో. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే రాబోతుంది. సో ఈరోజు మనం వచ్చేసి ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు, మన తెలంగాణ ఊటీ అన్నమాట. సో తెలంగాణలో ఊటీ అనే ప్రదేశం లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సోమశిల చాలా డెవలపింగ్ టూరిజం ఏరియా అన్నమాట. డెవలపింగ్ ఇంకా అవుతుంది. ఇంకా వితిన్ 5-4 ఇయర్స్లో ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా ఇక్కడ రూపొందబోతుంది. సో చాలా పెద్ద టూరిజం ప్లేస్ అవ్వబోతుంది. సో ఆ ప్లేస్కి అయితే ఈరోజు మనం వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. హైటెక్ సిటీలో వెళ్తున్నాము. సో ఫుల్ డీటెయిల్స్ ప్లీజ్ ఫాలో అవ్వండి. 100%గా మీకు ఇక్కడ ప్రతి చిన్న విషయం కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ప్రతి విషయం, టెంట్ కానీ, అక్కడ ఉండడానికి కానీ, స్టేయింగ్ కానీ, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, అండ్ ఆల్సో మీకు కార్లో వెళ్తే ఎంత డీజిల్ ఖర్చు అవుతుంది, అండ్ అప్ అండ్ డౌన్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎంత అప్రాక్సిమేట్లీ ఖర్చు అవుతుంది, టోల్ ప్లాజాకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, అప్డేట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ మన వీడియోని కంప్లీట్ అయిపోయేంత వరకు చూడండి. మీకు సక్సెస్ఫుల్గా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అయితే మనం ఎక్కేసాము. ఫస్ట్ టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే మనం పే చేయాల్సింది ఏముండదు. ఎప్పుడైతే మనము అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అవుతున్నామో అక్కడ పే చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఎంత పే చేసాము, మనకి ఎంత పేడ్ అయింది అనేది కూడా మనకి మెసేజ్ వస్తుంది కదా. సో దాని త్రూ నుంచి చూపిస్తాను. సో ఇప్పుడు మనము అవుటర్ రింగ్ రోడ్ ఇన్ అవుతున్నాం అనమాట, ఎంటర్ అవుతున్నాం లోపలికి. ఎగ్జిట్ నెంబర్ 16 బెంగళూరు హైవేకి మనం శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే తీసుకొని కూడా వెళ్ళొచ్చు ఇక్కడికి సోమశిలకి. బట్ ఏంటంటే మనకి అక్కడ ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ లేట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు వచ్చేసి రోడ్ వచ్చేసి మొత్తం కూడా అండర్ కన్స్ట్రక్షన్లో వర్క్ జరుగుతుంది. కాబట్టి మనము ఈ ఎగ్జిట్ నెంబర్ 16 తీసుకోకుండా ఇంకా ముందు ఉంటుంది తుక్కుగూడ ఎగ్జిట్ తీసుకొని అక్కడ నుంచి అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మ్యాక్స్ తీసుకోకండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అండ్ రోడ్ కూడా చాలా బాగాలేదన్నమాట, ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. సో మీకు అక్కడ ఇంకా చాలా టైం తీసుకుంటుంది. సో బెంగళూరు హైవేని అయితే ఇప్పటి వరకు ఈ టైంలో వితిన్ 1 ఇయర్ లోపల వరకు అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి అక్కడ చెప్పాను కదా, రోడ్ కన్స్ట్రక్షన్లో జరుగుతుంది. అండ్ ఆల్సో రోడ్డు ఒకవేళ బాగున్నా కానీ మనకు ఆల్మోస్ట్ ఒక ½ అవర్ టు 45 మినిట్స్ అయితే డిఫరెన్స్ వస్తుంది అనమాట. రైట్, ఈ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్. ఎగ్జిట్ నెంబర్ 14 శ్రీశైలం రోడ్. ఇటు నుంచి ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళొచ్చు మళ్ళీ. సో ఇక్కడ ఆల్మోస్ట్ టోల్ వచ్చేసి 80 రూపీస్ అయితే డిడక్ట్ అవుతుండొచ్చు, కట్ అవుతుండొచ్చు. సో ఇక్కడ మనం ఎగ్జిట్ తీసుకుంటే సో ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్జిట్ అవ్వగానే కొంచెం ముందుకు రాగానే సో రైట్ అయితే ఉంటుంది. సో ఈ రైట్ తీసుకోవాలి. ఇది శ్రీశైలం హైవే. అట్ ది సేమ్ టైం మన డెస్టినేషన్ సోమశిల కూడా ఇటు నుంచే అనమాట. సో సెకండ్ టోల్ గేట్ కడతాల్ టోల్ గేట్ అనమాట. సో ఇక్కడ కూడా వచ్చేసినాం మనము. ఇప్పుడే లైట్గా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, స్లోగా చిన్న చినుకులు అయితే వర్షం పడుతుంది. సో కడతాల్ టోల్ గేట్ మనము ఓవరాల్లో చూసాం కదా. ఓవరాల్లో అయితే 80 రూపీస్ అయితే మనకి టోల్ గేట్ పడింది అనమాట. 80 రూపీస్ కట్ట ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ 60 రూపీస్ అనుకుంటా. చూద్దాం ఇక్కడ ఎంత వస్తుందో, మెసేజ్ వస్తుంది, మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. స్ట్రైట్ వెళ్తే కల్వకుర్తి తర్వాత
మనం నాగర్ కర్నూల్ అండ్ కొల్లాపూర్ అండ్ సోమశిల రాగానే మనం రైట్. సో శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నా కానీ మనం శ్రీశైలంకి అయితే వెళ్తాము. రైట్ మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక 1 కిలోమీటర్ వెళ్ళంగానే ముందుకి ఇది ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. నాగర్ కర్నూల్ అని రాసింది కదా. ఇది కల్వకుర్తి సోమశిల ఇంకా 54 కిలోమీటర్స్. సో ఇది నాగర్ కర్నూల్ ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. 44 కిలోమీటర్స్ కొల్లాపూర్. సో అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్. ఇది నాగర్ కర్నూల్ సర్కిల్. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్తే నాగర్ కర్నూల్ వస్తుంది. సో మనం అయితే లెఫ్ట్ పోవాలి ఇక్కడ. సో ఇది స్ట్రైట్ రోడ్, సింగిల్ రోడ్ అనమాట. ఇప్పుడు ఇంకా మనం స్ట్రైట్. సో సక్సెస్ఫుల్గా మనము కొల్లాపూర్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది కొల్లాపూర్లో. సో ఇది వచ్చేటప్పుడు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఈ టెంపుల్ని. సో ఆల్మోస్ట్ మనం ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. చూడండి అప్పుడే మనకు ఒక వ్యూ అనేది వచ్చేసింది అన్నమాట. సో కొండలు మొత్తం మనకి ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చేసింది. ఎకో పార్క్ అని ఉంది. సో ఈ పార్క్ యొక్క ఇప్పుడైతే ఓపెన్ లేనట్లుంది. ఎకో పార్క్ అంట సోమశిల. సో ఇది సోమశిల చెరువు అనమాట. యాక్చువల్గా వర్షాకాలం వచ్చిందనుకో ఇదంతా మొత్తం ఈ ఏరియా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఏరియా మొత్తం నీళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు బట్ ఏంటంటే ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు అక్కడ కొంచెం వాటర్ మాత్రమే అక్కడ మాత్రమే కొన్ని కనిపిస్తున్నాయి. సో మనం సోమశిల విలేజ్కి అయితే వచ్చేసినాం అనమాట. చూడండి ఇవంతా వాటరే ఉంటాయి. ఇంకా ఒక 2 months 3 months అయితే వర్షాలు గట్టిగా పడ్డాయంటే సో ఇవన్నీ కూడా వచ్చేస్తుంది అనమాట. చెరువు కూడా నిండిపోతుంది. సారీ నది, కృష్ణా నది. ఇది నది అంతా నిండిపోతుంది అనమాట. ఇంకా మంచి వ్యూ ముందుంటుంది. ఇదంతా ఒక సైడ్ వ్యూ అనమాట. కృష్ణా నది ఒక సైడ్ వ్యూ. అక్కడ కాటేజెస్ అవన్నీ కూడా వేరే సైడ్ ఉంటాయి. అవన్నీ చూద్దాం. ఇందాక చెప్పాను కదా టెంపుల్. రిసార్ట్ అంట. అది రీసెంట్గా పడింది ఇది. సో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తేనే సో ఇవే కాటేజెస్. సో నది పక్కనే ఇవన్నీ కూడా
కాటేజెస్, హరిత రిసార్ట్స్. చూడండి నది మొత్తం ఎట్లా కనిపిస్తుందో. ఇన్ ఫ్యూచర్ విత్ ఇన్ ఒక 5 yearsలో సో మీద ఏదైతే ఇక్కడ క్యాప్ కనిపిస్తుందో ఈ క్యాప్లో మనకి ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా రాబోతుంది అనమాట. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, ఇంకా మేబీ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళాం అనుకోండి, గట్టు అవతలకి వెళ్తే మనకి కర్నూలు అనేది చాలా దగ్గర అవుతుంది, కర్నూలు కూడా. అండ్ ఇంకోటి ఇదే నదిలో బోట్ నుంచి మనం శ్రీశైలం కూడా ట్రావెల్ చేయొచ్చు. చాలా వరకు శ్రీశైలం కూడా వెళ్తూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో వ్యూ, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కదా. ఇక్కడ టెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు సీజన్ కాదు, సో చలికాలం ఎక్కువ వస్తుంటారు ఇక్కడ. లైక్ వింటర్ సీజన్లో చాలా వస్తూ ఉంటారు. సో అప్పుడు మాత్రం అన్ని వాటర్ కూడా ఫుల్గా ఉంటాయి, టెంట్స్ వేసుకుంటారు అండ్ ట్రెక్కింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. మీరు చూసే ఉంటారు చాలా సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వచ్చారు, యూట్యూబ్స్లో అప్లోడ్ చేశారు, చాలా సెలబ్రిటీస్ కూడా వచ్చారు. అక్కడ తిరిగి అట్లా మళ్ళీ అక్కడ కూడా ఒక టర్న్ తీసుకొని అట్లా వెళ్ళిపోతుంది నది. ఎలా ఉంది చూస్తారుగా, సూపర్ ఉంది కదా.